టీమిండియా దిగ్గజ క్రికెటర్ రోహిత్ శర్మ చెప్పిన విషయాలు పక్కన పెట్టకూడదనే విషయం టీమిండియాకు బాగా తెలిసొచ్చింది. మాజీ కెప్టెన్ రోహిత్ వరల్డ్ కప్ ముందు చెప్పిన ఒక అమూల్యమైన సలహా ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది. సౌత్ ఆఫ్రికాపై సూపర్ 8లో ఘోర ఓటమి తర్వాత నిజంగా రోహిత్ చెప్పినట్టు టీమిండియా ఆ ఒక్క సలహా పాటిస్తే బాగుండేదని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. ఇంతకీ ఆ సలహా ఏంటి, రోహిత్ ఏం చెప్పాడో ఇప్పుడు చూద్దాం. వరల్డ్ కప్లో ప్రతి ఒక్కరూ టీమిండియా బ్యాటింగ్ విఫలం గురించే మాట్లాడుకుంటున్నారు. కానీ బౌలింగ్ విషయంలో ఎవరూ నోరు తెరడం లేదు. అలాగని మన బౌలింగ్ ఏమైనా బాగుందా అంటే లేదనే చెప్పాలి. బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే బౌలింగ్ పర్వాలేదనిపించినప్పటికీ మన బౌలర్లు కూడా అంచనాలకు తగ్గట్టు రాణించడంలో విఫలమయ్యారని గమనించాలి. ముఖ్యంగా సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాపై పూర్తిగా తేలిపోయారు. పవర్ ప్లేలో 3 వికెట్లు తీసి అదరగొట్టినప్పటికీ ఆ తర్వాత చేతులెత్తేశారు. ఈ సమయంలో టీమిండియా వికెట్ టేకర్ కుల్దీప్ యాదవ్ను మిస్ అయింది. భాగస్వామ్యాలను బ్రేక్ చేయడంలో కుల్దీప్ కు మంచి రికార్డు ఉంది. మిల్లర్ బ్రేవిస్ జోడీని విడగొట్టలేక చేతులెత్తేసింది. ఇదిలా ఉంటే వరల్డ్ కప్ ముందే కుల్దీప్ ను ప్రతి మ్యాచ్ లో ఆడించాలని రోహిత్ శర్మ చెప్పుకురావడం విశేషం. వరల్డ్ కప్ ముందు స్టార్ స్పోర్ట్స్ తో మాట్లాడిన రోహిత్ తన విలువైన సలహాను పంచుకున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి లాంటి వైవిధ్యమైన స్పిన్నర్లను ప్లేయింగ్ లెవెల్లో ఆడించాలని చెప్పాడు. ఇద్దరు కూడా అటాకింగ్ బౌలర్లని, వికెట్ టేకింగ్ లో ఎబిలిటీ ఉన్న బౌలర్లని హిట్ మ్యాన్ సూచించాడు. వరుణ్ చక్రవర్తి తుది జట్టులో ఉంటున్న కుల్దీప్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్ కు జట్టులో స్థానం దక్కడం లేదని రోహిత్ గుర్తు చేశాడు. రెండో స్పిన్నర్ గా ఆల్రౌండర్ అక్షర్ పటేల్ లేదా వాషింగ్టన్ సుందర్ ను ఆడిస్తున్నారని, అందుకే కుల్దీప్ కు వరుసగా ఛాన్సులు రావడం లేదని ఈ టీమిండియా మాజీ కెప్టెన్ తెలిపాడు. నిజం చెప్పాలంటే కుల్దీప్, వరుణ్ ఇద్దరు కూడా ప్లేయింగ్ లెవెల్లో ఆడించడం మంచిదని, బ్యాటర్లు వారి బౌలింగ్ ను రీడ్ చేయడం చాలా కష్టమని హిట్ మ్యాన్ చెప్పుకొచ్చాడు. తాను గనక కెప్టెన్ అయితే తుది జట్టులో ఇద్దరిని ఆడిస్తానని, ఈ విషయంలో కెప్టెన్, కోచ్ ఒకసారి ఆలోచించాలని రోహిత్ అన్నాడు. ప్రస్తుతం టీమిండియా బౌలింగ్ విషయానికి వస్తే ఇద్దరు స్పెషలిస్ట్ పేసర్లు బూమ్రా, హర్షదీప్ సింగ్ తో పాటు స్పెషలిస్ట్ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి జట్టులో ఉన్నారు. ఆల్రౌండర్ అక్షర్ పటేల్ 4 ఓవర్ల కోటా బౌలింగ్ చేస్తున్నాడు. 5వ బౌలర్ గా హార్దిక్ పాండ్యా, శివం దూబేలతో టీమిండియా ఇప్పటి వరకు ఈ టోర్నీలో ఆడింది.